శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు? అందరూ పూజ హడావిడిలో ఉండుంటారు. నా పూజ అయితే అయిపోయింది పొద్దున్నే. కొన్ని చదువుకున్నాను, ఇంకొన్ని చదువుకోవాల్సినవి ఉన్నాయి. అయితే పొద్దున్న పూజ హడావిడి మడి అన్నీ అయిపోతాయి. రోజు అయితే పళ్ళు, కొబ్బరికాయ అవే నైవేద్యం పెడుతున్నాను. ఈరోజు అయితే బుధవారం ఉండ్రాళ్ళు చేస్తాను కాబట్టి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాను. అయితే ఈరోజు ఈ శరన్నవరాత్రిలో దేవీ భాగవతంలోని ఇంకో కథ చెప్తున్నానండి మీకు. ఇది కూడా 9వ అధ్యాయం 9వ అధ్యాయంలోనే ఉంటుంది, షష్ఠీదేవి కథ. ఈ స్తోత్రం నేను ఇదివరకు కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే మళ్ళీ అడిగితే మళ్ళీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ షష్ఠీదేవి ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్య దేవసేన. ఆవిడే షష్ఠీదేవి. వల్లి దేవసేన అంటారు కదా, దేవసేన. అయితే ప్రియవ్రతుడు అనే రాజుకి ఎంతమంది బిడ్డలు పుట్టినా ఆ బిడ్డలు మరణించడం జరుగుతుంది. మళ్ళీ అలాగే జరిగేటప్పటికి ఆ రాజు భార్య ఎంతో విలపిస్తుంటే షష్ఠీదేవి అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ బిడ్డను చేతిలోకి తీసుకుని బతికించింది. అప్పటి నుంచి ఆ పిల్లాడికి నామకరణం చేసి 100 ఏళ్ళు చక్కగా పరిపాలిస్తూ సుఖంగా ఉంటాడని దీవించింది. అప్పటి నుంచి ఆ రాజు పురిటింట్లో 6వ రోజు 11వ రోజు అన్నప్రాసన రోజు అంతా షష్ఠీదేవి పూజలు చెయ్యాలని రాజ్యం అంతా దండోరా వేయించాడు. ఈ షష్ఠీదేవిని పూజిస్తే ఆవిడ స్తోత్రం ఉంటుంది, షష్ఠీదేవి స్తోత్రాన్ని. ఆ స్తోత్రం రోజు చదువుకుంటే సంతానం లేని వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. అందరూ ఆ తల్లులు తప్పకుండా స్త్రీలు చదవవలసిన స్తోత్రం ఈ షష్ఠీదేవిది. చాలా మంచిది. అంటే పురుషులు కూడా చదువుకోవచ్చు, కానీ ఎక్కువ స్త్రీలే చదువుతూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలా దేవి భాగవతంలో ప్రతి ఒక్కటి ఎంతో మంచి అద్భుతమైన కథలండి. కథలంటే అవన్నీ ఒకప్పుడు జరిగినవి. ఆ అమ్మవారి అమ్మవారి సృష్టి అవన్నీ ఆవిడ రకరకాల రూపంలో భక్తుల్ని కరుణిస్తూ ఆవిడ లీలలన్నీ మనకి చాటి చెప్పినదన్నమాట. అందరూ భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటూ ఉన్నారని అనుకుంటూ ఉంటాను మరి. అయితే సావిత్రి అంటే ఆవిడ సాక్షాత్ అమ్మవారి అంశే. సావిత్రి అని పేరు పెట్టుకున్నారు. సావిత్రి సత్యవంతుడు కథ అందరికీ తెలుసు కదా. ఆవిడ యముడు భర్త చిన్న వయసులోనే మరణిస్తే యమలోకం వరకు వెళ్ళి సాక్షాత్ ఆ యమధర్మరాజుని ప్రార్థించి ఆవిడ పాతివ్రత్యానికి ఆశ్చర్యం పొంది యమలోకం వరకు ఆవిడ ఎలా రాగలిగిందా అని చెప్పి వరాలు ఇచ్చాడు ఆ యమధర్మరాజు. ఆవిడ భర్తని బతికించుకుంది. తల్లిదండ్రులది మా అత్తమాల రాజ్యాన్ని అన్నింటినీ తిరిగి సంపాదించుకుంది ఆయన ఇచ్చిన వరాల వల్ల. అప్పుడు ఆ ఆనందంతో సావిత్రి యముణ్ణి స్తుతిస్తూ స్తోత్రం చేసింది. ఈ స్తోత్రం కూడా ఎవరికైనా కావాలంటే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది కమ్యూనిటీలో. ఇదివరకు చేశాను. ఈ స్తోత్రాన్ని కూడా రోజు చదువుకుంటే స్త్రీలు పొద్దునే వారి పాపాలు నశిస్తాయి. తర్వాత భర్త దీర్ఘ ఆయుష్తో ఉండి ఆ స్త్రీలు ఉన్ననాళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో జీవిస్తారండి. ఇది దేవీ భాగవతంలోని కొన్ని విషయాలు ఈరోజు మీకు తెలియపరచడం అయింది. అందరూ ఈ శరన్నవరాత్రుల్లో చక్కగా పూజ చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని నేను రోజు కోరుకుంటున్నాను. తర్వాత ఆవిడ తల్లి అన్నగారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుపతిలో అనేక పూజలు అందుకుంటూ రోజుకొక వాహనం మీద మాడవీధుల్లో ఆయన విహరిస్తూ భక్తులకి కనుల విందు చేస్తున్నారండి. ఆ వెంకట నాయకుని కూడా అందరూ మనసారా స్మరించుకోండి. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా. మీ స్నేహితురాలు విజయాపన్నాల. శ్రీమాత్రే నమః. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అవతారం. మనం వంట చేసేటప్పుడు రోజు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే ఎంతో మంచిది. సాధారణంగా అందరికీ అది నోటికి వచ్చే ఉంటుంది. మనం అది చదువుకుంటూ వంట చేస్తే మనం వండిన అన్నం
మన ఇంట్లో వాళ్ళు తింటే అది అమృత తుల్యం అవుతుందన్నమాట. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఈ విధంగా సాగుతుంది ఆ స్తోత్రం. తప్పకుండా అందరూ చదువుకుంటూ ఉండండి. అన్న వస్త్రాలకు లోటే ఉండదు ఆ అన్నపూర్ణాదేవి దయ వల్ల.